హాయ్ అండి, వెల్కమ్ టు మహి వ్లాగ్స్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎంతో బేగా అయిపోయే ఐటమ్ పప్పు టమాటా అండి. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. 3 గ్లాసులు కందిపప్పు, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 1 6 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం. కందిపప్పును కడిగేసుకొని అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా మొత్తం కట్ చేసుకొని వేసుకొని ఒక 3 స్పూన్లు కల్లుప్పు, 1 స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, అందులో కొంచెం తగ్గ నీళ్ళు, ఈ గిన్నెతో అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది అవ్వేలోగా మనం చింతపండు అన్నది నానబెట్టేసుకుందాం. ఈ చింతపండు కూడా నానేలోగా పోపులు తీసుకుందాం. ఎల్లుల్లిపాయ రబ్బలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. మన పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మెతిపేసుకుందాం పప్పు గుత్తితోటి. ఇవి మెదిపేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకొని చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు పులుపు కూడా తీసుకొని కొంచెం చింతపండు పులుపు అయితే సరిపోతుంది. టమాటాలు వేసాం కనుక ఇది పొయ్యి మీద పెట్టుకొని పెట్టేసుకుందాం. ఇది మరిగేలోగా మన పోపులు అనేది వేపేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఎల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకొని కరివేపాకు అవి ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని వేపేసుకోవాలి. ఈ వేగినాక ఈ మరిగిన పప్పు ఉంది కదండి, ఆ పప్పును అందులోకి తిరిగేసుకొని ఒక దెబ్బ ఉడకనిస్తే సరిపోద్దండి. ఇంతేనండి పప్పు టమాటా, చాలా సింపుల్ అండి. మరి మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.